న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు ఫుల్గా తాగి రోడ్ల మీదకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. వారందరికీపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మరోవైపు కూకట్పల్లిలోని డీజే ప్లేయర్ డేవిడ్కి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా తేలింది. అర్ధరాత్రి తీసుకొచ్చి టెస్ట్ చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు ఫుల్గా తాగి రోడ్ల మీదకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. వారందరిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వనస్థలిపురంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తనను కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. తాను బైక్ నడపకపోయినా కేసు నమోదు చేశారని ఆందోళన చేపట్టాడు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఎన్ని హెచ్చరికలు చేసినా మందుబాబులు ఫుల్గా తాగి రోడ్ల మీదకి వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. వారందరిపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. లైట్ ఆపుతుంది వనస్థలిపురంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తనను ఓ కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. తాను బైక్ నడపకపోయినా కేసు నమోదు చేశారని ఆందోళన చేపట్టాడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక డ్రంక్ డ్రైవ్ నిర్వహిస్తామని పోలీసులకు హెచ్చరికలు జారీ చేసిన మందుబాబులు మాత్రం యథావిధిగా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు. వీళ్ళందరినీ కూడా వాహనాలు సీజ్ చేసి వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే కుకట్పల్లిలో ఒక బాల్ లో కూడా డీజే ప్లేయర్ డేవిడ్ కి డ్రగ్స్ లో పాజిటివ్ రావడం జరిగింది. దీంతో పాటుగా వనస్థలిపురంలో ఒక వాహనదారుడు తాను వెనకాల కూర్చొని ఉన్నా తనను అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ అక్కడ నానా హడావుడి చేసి హల్చల్ చేశారు. చివరికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతన్ని అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. వరుసగా ఇలాంటి డ్రంక్ సంబంధించిన ప్రధానంగా సైబరాబాద్, రాచకొండతో పాటు మిగతా జిల్లాల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ యథావిధిగా కొనసాగించారు. దాదాపు 1000 మంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అయితే పట్టుబడ్డారు. పోలీసులు ముందు నుండి హెచ్చరికలు జారీ చేస్తున్నా ఎవరు పెద్దగా
పట్టించుకోలేదు. యథావిధిగా తాగి వాహనాలు నడిపిన ఒక సందర్భం మనకు ఈ లెక్కలను చూస్తే తెలుస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.